పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. కొమ్మాల శ్రీలక్ష్మీ నరసింహ జాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు. జాతరలో శాంతి భద్రతలు అమలు చేయడంలో పోలీసులు ఫెయిల్ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభ బండ్లను పంపించి బీఆర్ఎస్ ప్రభ బండ్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర సందర్భంగా ప్రభబళ్ళు తిరగడం ఆనవాయితీగా వస్తున్న ప్రక్రియ. వీటిని రాజకీయ ప్రభబళ్ళు కూడా పరిగణిస్తూ ఉంటారు. అనేక దశాబ్దాల నుంచి ఈ సంస్కృతి కొనసాగుతున్న సందర్భంలో ఈసారి ఒక ఉద్రిక్తమైన వాతావరణం అయితే కనిపిస్తా ఉంది. గతంలో బ్యారికేడ్లు ఎప్పుడూ లేవు. ఒక సజావైనటువంటి ఒక మంచి వాతావరణంలో, శాంతి పూర్వకమైనటువంటి వాతావరణంలో కొనసాగే పరిస్థితుల్లో ఇవాళ పోలీసులకు సంబంధించి ఒక అత్యుత్సాహం కొనసాగిన సందర్భము. బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభబళ్ళు కూడా వచ్చే తరుణంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభబళ్ళను వదిలిపెట్టి బీఆర్ఎస్ సంబంధించిన ప్రభబళ్ళు తీసుకొచ్చే పరిస్థితుల్లో బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలను, నాయకులపై లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. మనతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, నర్సపేట మాజీ ఎమ్మెల్యే గారు ఇవాళ ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు. ముఖ్యంగా బ్యారికేడ్ల విషయానికి సంబంధించి బ్యారికేడ్లు 40 ఏళ్లలో ఎప్పుడు లేవని చెప్తా ఉన్న పరిస్థితుల్లో ఏం చెప్తాం? పోలీసులు అధికార పార్టీ నాయకుల చెప్పులు నెత్తి మీద పోసుకొని ఇలా ఊరేగుతా ఉన్నారు. అటల్ ఫ్లాప్ పోలీసులు ఇలా 11 గంటలకు వరకే కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని వెళ్ళిపోవాలని చెప్పి గతంలో చెప్పారు ఆల్ పార్టీ మీటింగ్ లో. 11 గంటల తర్వాత బీఆర్ఎస్ బండ్లు రావాలని చెప్పి వాళ్ళే ఆదేశాలు ఇచ్చారు. 12 గంటల 40 నిమిషాలైనా కాంగ్రెస్ వాళ్ళ బళ్లను ముందుకు పంపకపోగా వాటికి రక్షణ ఇవ్వడం, వందలాది మంది పోలీసులు మొత్తము సిఆర్పీఎఫ్ వరంగల్ జిల్లా పోలీసు అంతా ఇక్కడ తీసుకొచ్చి వారికి రక్షణ కల్పించడం అనేది ఒక నీచమైన చర్య. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా పోలీసు అధికారులు కలిసి ఇవాళ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది నర్సంపేట నియోజకవర్గ వరంగల్ జిల్లా ప్రజల యొక్క జాతర, పవిత్ర కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి గారి జాతర. ఈ జాతర ఇంటికొకరు వెళ్లి మరి వాళ్ళ ఇంటి ఇలవెల్పైనటువంటి దేవుడికి మొక్కులు చెల్లించేటువంటి జాతర. ఇవాళ జాతరకు ప్రజలను పోకుండా అడ్డుకున్నారు పోలీసులు. ఇవాళ పోలీసులు దిగజారి ప్రవర్తించారు, లాఠీచార్జ్ చేశారు. ఇవాళ వెపన్స్ ను లోడ్ చేస్తూ మా కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేశారు. వాళ్ళ పని పడతాం ఖచ్చితంగా, కాంగ్రెస్ తప్పదు. ఇలా ఏదైతే పోలీసులు మా కార్యకర్తల మీద లాఠీ విరగొట్టేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పని కూడా పడతాం. మీరు కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. అప్పటి పరిస్థితి ఎట్లా ఉండే? మీరు సజావుగా నిర్వహించడానికి ఏం చేశారు? మన జాతర చరిత్రలో ఎప్పుడు ఇంత నీచమైనటువంటి సంఘటన ఏ పార్టీ ఎప్పుడూ కూడా గతంలో చేయలేదు. ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ యొక్క చిల్లర రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క చెప్పులు మోసేటువంటి పోలీస్ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరికి, అవినీతికి ఇలా అద్దం పట్టింది. ఇలా ఇక్కడ పోలీసు అరాచకాలు పెరుగుతున్నాయి, అవినీతి విపరీతంగా ఉన్నది. అనేక అక్రమ దందాలను నర్సంపేట పోలీసు ఇన్వాల్వ్ అయ్యాలని చెప్పి నేను గతంలో సిపికి ఉత్తరాలు పెట్టే దిక్కులేదు. వాళ్ళు 100 మంది పోయి ప్రజలు పోయి అవినీతికి పాల్పడ్డారు, మమ్మల్ని తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి ఉన్నతాధికారులు విన్నవేస్తే కూడా ఎవ్వరు కూడా మరి దానిపైన చర్యలు చేపట్టకపోవడమే ఇవాటి ఘటనకు ప్రధాన కారణం. ఇప్పటికైనా అంటే ఇంకా ప్రభావాలను తరలి వస్తున్న పరిస్థితి, అది పార్టీలకు అతీతంగా తరలి వస్తున్న క్రమంలో పోలీసులకు మీరు ఏం సూచన చేస్తారు? ఇప్పటికైనా దాదాపు 40 దాకా ప్రభావాలు బీఆర్ఎస్ బండ్లు ఇంకా పోవాల్సి ఉన్నది. సమయం అయిపోతున్నది. చిన్నపిల్లలు అదేవిధంగా కుటుంబాలతో సహా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వేల మంది రోడ్ల మీద ఉన్నారు. కానీ పోలీసులు ఎవరు కూడా జిమ్మేదారు లేదు, అందరు ఎస్కేప్, ఎవరు కూడా లేదు. లాఠీచార్జ్ చేసి తిరగబడంగానే పత్తా లేకుండా పారిపోయారు పోలీసులు. ఇవాళ ఆర్డర్లు పెట్టే దిక్కు లేదు. మాకు మేమే మా కార్యకర్తలను సముదాయించి ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, ప్రజలు ఎండ తీవ్రత ఉన్నది కాబట్టి ప్రజలకు ఇబ్బంది జరగద్దు అని చెప్పి మాకు మేమే సమన్వయం చేసుకుని ప్రభావాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది మొత్తం అయితే మొత్తం కొమ్మాల జాతరకు సంబంధించి తప్పిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు. కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి ప్రభావాలను ముందుకు పంపించడంలో భాగంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ప్రభావాలకు సంబంధించి కార్యకర్తలకు, నాయకులకు సంబంధించి ఇబ్బంది పెడతా ఉన్నారు. లాఠీ చార్జ్ చేసిన సందర్భం గతంలో ఎప్పుడూ లేదు, ఈ కొమ్మాల జాతర సందర్భంగానే కనిపించినటువంటి ఒక విమర్శ అయితే పెద్ది సుదర్శన్ చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, కొమ్మాల జాతర నుంచి వరంగల్ జిల్లా.